ఓం అస్మద్గురుభ్యో నమో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రువో వినియతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్భితం జగదిదం కృష్ణస్య దాసోస్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఖడ్గం చక్రగదేషు చాపపరిగాన్ శూలాంబుషుండీం శిరాః శంఖం సందదతి కరే శ్రియమానాం సర్వాంగభూషావృతాం నీలాస్మాద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోదాస్వాపి తే హరౌ కమలజో హంతుం మధుంకైటభం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జయత్యతి భలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవ రాఘవేణ విపాలితః. దాసోహం కౌసలేంద్రస్య రామశ్లాఘిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతం మారుతాత్మజః. అస్మద్గురుభ్యో నమో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంతరహితి అయినటువంటి జగన్మాత త్రిమూర్తికా స్వరూపిణి అయినటువంటి అమ్మవారి పాదాలకు నమస్కారాలు సమర్పిస్తూ పెద్దలందరినీ కూడా స్పృశిస్తూ గురువులందరి యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేస్తున్న ధర్మ మార్గం ద్వారా మనందరికీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి ఉడతా భక్తిగా స్థానిక జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో ధర్మ మార్గం అనే ఒక శీర్షిక ద్వారా మనందరికీ ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలగాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సత్సంకల్పం చేత మనం ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నాం. అటువంటి ఈ శ్రీకారానికి చుట్టినటువంటి ఈ యొక్క యాజమాన్యానికి, ఇందులో పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని, అమ్మవారి దయతోని అభివృద్ధి చెంది ఈ యొక్క విశేష కార్యక్రమాలు మరిన్ని చేయాలని అమ్మవారిని సతదా ప్రార్థన చేస్తూ, శరన్నవరాత్రి ఉత్సవాలు అనగానే మనమంతా కూడా అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చేయడానికి అందరం కూడా సంకల్పం చేసుకొని ఆనందోత్సాహాల చేత మనమందరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. మరి అమ్మవారు అనేది ఎప్పుడైనా కానీ భక్తికే లొంగుతుందే తప్ప ఇక దేనికి లొంగదని మనందరికీ తెలిసిన విషయమే, పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంతమైనటువంటి ఉన్నత స్థితిని కలుగజేసేటువంటి కార్యాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి ఏర్పడినటువంటి రోజే దుర్గా అష్టమి రోజు. ఈ అష్టమి రోజునాడు ఎవరైతే దుర్గా ఆరాధనను చేస్తారో, శరన్నవరాత్రి ఉత్సవాలలో అష్టమికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి రోజు. ఈరోజు అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ చేసినటువంటి సమయం. అమ్మవారు దుర్గాష్టమి రోజునాడు అందరినీ కాపాడడానికై ఆ యొక్క ఇంద్రాది దేవతలందరి యొక్క స్మరణ చేత అమ్మవారిని తపస్సు చేయడం ద్వారా అమ్మవారు ఆవిర్భావం పొంది అనేకమైనటువంటి లక్షలాది మంది దానవులను సంహరించినటువంటి రోజు దుర్గాష్టమి. ఈ దుర్గాష్టమి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఈ రోజునాడు 8వ రోజు అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ విద్యా సాంప్రదాయంలో దుర్గాదేవిగా, అలాగే చండీ యొక్క సాంప్రదాయంలో గౌరీ అమ్మవారిగా ఆరాధన చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విదితం. కానీ ఎవరైతే ఈ దుర్గా నవరాత్రుల్లో శరన్నవరాత్రి ఉత్సవాలలో 9 రాత్రులు చేయలేని పరిస్థితి ఉన్న సమయంకి వచ్చినట్టయితే
అష్టమి, నవమి, దశమి రోజులలో ఎవరైతే పరిపూర్ణంగా అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ఉండి అమ్మవారి అనుగ్రహం పొందటానికి అవకాశం ఉంటుందని చెప్పి దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పినాడు. మరి ఈ దుర్గాష్టమి రోజునాడు అమ్మవారికి అతీతమైనటువంటి శక్తులతో పాటుగా ఎన్నో రకాలైనటువంటి ఆయుధాల చేత రాక్షస సంహారాన్ని చేసింది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన అష్టమి రోజునాడు దుర్గా స్వరూపంగా అమ్మవారు నానా విధమైనటువంటి రూపాలు ధరించింది. కానీ ఆది పరాశక్తి అటువంటి మూలంగా వచ్చినటువంటి మిగతా అవతారాలలో రూపాలే ఇవన్నీ కూడా. అంటే ప్రతి సమయంలో ఏదైనా విదితమైనటువంటి దుష్కర్మలు జరుగుతున్నప్పుడు అమ్మవారు ఆవిర్భావాన్ని పొంది అందరికీ కూడా అనుగ్రహాన్ని కృప చేస్తుంది తల్లి. అటువంటి కృప చేసినటువంటి రోజే దుర్గా అష్టమి రోజు. ఈ అష్టమి రోజునాడు అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల విజయాలు ప్రాప్తి చెందుతాయని చెప్పి దేవీ భాగవతం యందు పొందుపరిచినారు మహర్షుడు. అయితే అమ్మవారి యొక్క ఆరాధన విశేషాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని ఇప్పుడు అందరం కూడా తెలుసుకుందాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహాని గుహ్యే గురం రూపా తం నమామి కామాక్షి. అమ్మవారు శ్రీచక్ర సంచారిణి అయి ఉంటుంది. అమ్మవారు శ్రీచక్రం నుంచి నానా విధమైనటువంటి రూపాల చేత 9 ఆభరణాలను కలిగి ఉంటుంది అమ్మవారు. ఒక్కొక్క ఆవరణంలో ఒక్కొక్క రూపాన్ని పొంది ఉంటుంది తల్లి. కానీ మూలంలో బిందు రూపంలో ఉన్నటువంటి పై స్థానంలో అమ్మవారు చింతామణి అనే గృహంలో లలితా భట్టారికగా స్థాపితం పొంది అమ్మవారు ఆది పరాశక్తిగా ఉంటుంది అక్కడ. ఈ అమ్మవారి రూపాలలో వచ్చిన రూపమే దుర్గా రూపం. ఈ నవరాత్రులలో అష్టమికి చాలా ప్రాధాన్యత కలిగింది అని వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెప్పినాడు. మరి ఈ అష్టమి ఉదయం సప్తమితో కూడినటువంటి అష్టమి ప్రాధాన్యతకు కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సూర్యోదయ సమయానికి అష్టమి ఉంటుందో ఆ అష్టమి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగచేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి అష్టమిలలో అమ్మవారి యొక్క పారాయణాలే కావచ్చు, అమ్మవారి యొక్క సప్తశతి పారాయణమే కావచ్చు, అమ్మవారి యొక్క స్తోత్రాలే కావచ్చు, స్తుతులే కావచ్చు, ఎవరైనా చేస్తారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితిని కలుగజేస్తుంది తల్లి. అశ్విస్యా స్థితాం అష్టమ్యాం అర్ధరాత్రే చ పార్వతీ భద్రకాళీ సముత్పన్నా పూర్వాషాఢా సమాయుతా తత్ర అష్టామాం భద్రకాళీ దక్షయజ్ఞ వినాశిని ప్రాతుర్భూతమహో ఘోరా యోగినాం కోటి విస్సహ. ఎప్పుడైతే అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమిని ఆశ్వీజ మాసంగా జ్యోతిష్యంలో చెబుతూ ఉంటారు. అటువంటి అశ్విని స్థితాహ అష్టమ్యాం అంటే అశ్విని నక్షత్రం ఉన్నటువంటి మాసంలో శుద్ధ అష్టమి రోజునాడు అమ్మవారు అర్ధరాత్రేచ పార్వతి అని, అర్ధరాత్రి సమయంలో పార్వతి స్వరూపాన్ని, చండీ స్వరూపాన్ని, దుర్గా స్వరూపాన్ని పొందిందని పెద్దలు చెప్తుంటారు. ఆమె అప్పుడు రూపాన్ని పొందినటువంటి స్థితి ఏంటంటే భద్రకాళి సముత్పన్నాహ, భద్రకాళి అనేటువంటి స్వరూపంలో వస్తుందట. దక్షయజ్ఞాన్ని చేసినప్పుడు దక్షయజ్ఞ వినాశనానికి రుద్రుడు శివతాండవాన్ని చేసిన తర్వాత తన జటాజూట నుంచి ఒక జటను వేసి కిందికి వేస్తాడు. తద్వారా వేయడం ద్వారా వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రునితో పాటుగా భద్రకాళి అమ్మవారు కూడా ఉద్భవించడం జరిగింది. అందుకే అమ్మవారు పరిపూర్ణమైనటువంటి రజోగుణాన్ని కలిగి ఉంటుందట తల్లి. అంటే దుష్ట శిక్షణ కొరకు చేయవలసినటువంటి రజోగుణాన్ని పొంది ఉంటుందట. కోపోద్రిక్తమై నానావిధ ఆయుధ సంపన్నమై కూడి ఉంటుందట తల్లి. అటువంటి తల్లి భద్రకాళి స్వరూపంగా ఆవిర్భావం పొందిందట. అది పూర్వాషాఢ సమాయూఢ అంటే పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి అష్టమి రోజునాడు అమ్మవారు రావడం జరిగిందని ఈ యొక్క శ్లోక పరమార్థం. తత్ర అష్టమ్యాం భద్రకాళీహ, ఎవరైతే అష్టమి రోజునాడు భద్రకాళి దుర్గాస్వరూపంగా అమ్మవారి ఆరాధన చేస్తారో ఆ చేసినటువంటి వారికి దక్షయజ్ఞ వినాశనాన్ని చేసినప్పుడు అమ్మవారు ఏ విధంగా అయితే తోడ్పాటు చేసి ఆ దక్షయజ్ఞ వినాశనానికి పాటుపడిందో అటువంటి వినాశనం లోక కళ్యాణానికి చేసింది కాబట్టి తల్లి అటువంటి లోక కళ్యాణమైనటువంటి హితమును మనకు ప్రసాదిస్తుందట తల్లి. అటువంటి తల్లిని ఆరాధన చేయడం ద్వారా ప్రాతుర్భూతో మహాఘోర
అంటే అమ్మవారు వచ్చిన సమయంలో ఎలా వచ్చిందంటే యోగినాం కోటి సహహ అంటే దేవతలందరూ కూడా కోటి సమూహంగా దేవతామూర్తులందరూ కూడా నానా విధమైనటువంటి అస్త్రశస్త్రాలను ధరించి దుర్గముని యొక్క సంహారం చేయడానికై అమ్మవారు అష్టమి రోజు నాడు ఉద్భవించడానికి గల కారణమైనటువంటి నానా విధమైనటువంటి ఆయుధాల చేత వివిధ దేవతలందరూ కూడా రావడం జరిగిందట. అది అమ్మవారి యొక్క సైనిక రూపకంలో వచ్చి అమ్మవారికి ఆ యొక్క యుద్ధంలో తోడ్పాటు చేశారట ఆ యోగిని దేవతలంతా కూడా. అటువంటి ప్రాతుర్భూత మహాఘోరాహ ఎటువంటి ఘోరాలను చేసి ఉన్నారో రాక్షసులందరినీ కూడా హతం చేయడానికి సంహారం చేయడానికి అమ్మవారు ఆవిర్భావం పొందిందట. ఆ తల్లి ఎప్పుడైనా కానీ మన రాక్షసత్వం అనేది ఎలా ఉంటుందంటే మనం ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం, మనలో ఉన్నటువంటి వైషమ్యాలను తొలగించడానికి ధర్మపరమైనటువంటి ధర్మ రక్షణను చేయడానికి అమ్మవారు అటువంటి రూపాన్ని దాల్చడం జరిగింది. ఎప్పుడైనా కానీ దేవతలలో ఇబ్బంది కలిగినప్పుడు దానవుల చేత ఇబ్బంది కలిగినప్పుడు అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని ధరించి ఆ యొక్క రాక్షస సంహారాన్ని చేసిందని చెప్పి మనకు దేవీ భాగవతంలో అన్వయం చేస్తారు పెద్దలు. అటువంటి తల్లి భద్రకాళీ స్వరూపంగా అష్టమి రోజు నాడు రావడం జరిగింది. మరి తల్లి భద్రకాళి నమోస్తుతే అంటే అమ్మవారిని ఎప్పుడైతే అమ్మ నీవే దిక్కు తల్లిగా నీవు తప్ప మాకెవరూ లేరు అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తే సకల శత్రు బాధను నివారణ చేస్తుందట. ఎటువంటి సందిగ్ధమైనటువంటి ప్రదేశాలలో ఉన్న అటవ్యాంలో ఉన్నా అంటే అడవిలలో ఉన్నా కానీ ఏ నదిలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మనకు ఆపద కలిగే చోట ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారి దుర్గా నామస్మరణాన్ని చేస్తే అటువంటి ఆపదలనన్నీ కూడా తొలగించి తల్లి మనను సంరక్షించేటువంటి బాధ్యత తీసుకుంటుందట తల్లి. అందుకే భద్రకాళి నమోస్తుతే అని చెబుతుంటారు. చండీ సప్తశతిలో అమ్మవారి యొక్క నామానికి చాలా విశిష్టతమైనటువంటి ప్రఖ్యాతత ఉంది. దుర్గానామం అనగానే సర్వ దుఃఖములను భయములను పీడలన్నీ కూడా తొలగించి మనను సంరక్షించేటువంటి బాధ్యత తల్లి తీసుకుంటుందట. అలాగే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసే విధానం ఎలా ఉంటుందంటే అమ్మవారిని ఎక్కువగా ధ్యాన రూపకంగా మనస్సులో నిర్మితమైనటువంటి నిర్మల మనస్సు చేత అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు తల్లి తప్పకుండా మనకు అనుగ్రహాన్ని కృప చేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆపద కింకరణీయం స్మరణీయం చరాకలమాంభయ తత్స్మరణం కింకురుతే బ్రహ్మపి కింకిరాకృత. ఎప్పుడైతే ఆపద సమయంలో కింకిరాణం స్మరణీయం అమ్మవారిని యొక్క స్మరణ చేసుకున్నట్టయితే చరణ కలం అంభయాహ అమ్మ నీ యొక్క చరణాలే మాకు సన్నిధి అని ఎవరైతే ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో తత్స్మరణం కురుతే ఎప్పుడైతే అమ్మవారి యొక్క స్మరణం చేశామో అమ్మవారి యొక్క రూపాన్ని మనలో మననం చేసుకొని అమ్మవారి యొక్క ధ్యాన రూపకంలో ఆరాధన చేస్తాము అప్పుడు సర్వ బ్రహ్మ హపి అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా మనకు సంరక్షణకై కింకరాణం అంటే మన యొక్క దూతలుగా ఉండి మనందరినీ కూడా సంరక్షించడానికి పాటుపడతాడట. అంటే ఆ దుర్గా నామానికి అంత విశిష్టత కలిగి ఉందండి. ఎందుకంటే ఆ దుర్గా అమ్మవారు అనేది మామూలు స్వరూపం కాదండి. ఆ అమ్మవారు ఉద్భవించడమే అష్టభుజిగా ఒకసారిగా దశభుజిగా ఒకసారిగా అష్టాదశ భుజిగా కూడా అమ్మవారు అవతారణం చేశారట. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధమైనటువంటి ఆయుధాలను పట్టుకొని అమ్మవారు ఆవిర్భావం జరిగింది. ఒక్కొక్క దానవులను రాక్షస సంహారానికి చేయడానికి దుర్గా స్వరూపే దుర్గా హరతి తం పాపం అని చెప్పే అంటారు పెద్దలు. దుర్గా హరతి తం పాపం అనగానే అంటే అమ్మవారి స్మరణ చేస్తే సకల విధమైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయట. అమ్మవారి నామానికి అంత గొప్పనైనటువంటి విశిష్టత కలిగి ఉంది. అమ్మవారు అష్టభుజిగా అలాగే దశభుజిగా అష్టాదశ భుజిగా అమ్మవారు ఆవిర్భావం పొంది రూపాన్ని చెందారట అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క నానా విధమైనటువంటి రూపాలలో కూడా మనకు హితము ఏం చేస్తుందంటే ఎప్పుడైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వరకే అమ్మవారు ఆవిర్భావం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు లోక సంరక్షణి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అని అంటారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క పీఠం దగ్గర కూర్చొని ఉందో నమస్తేస్తు మహామాయే ఆ మాయాస్వరూపాన్ని పొందినటువంటి దుర్గతి పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని అంతా కూడా అమ్మవారు తొలగించి మనల్ని కాపాడడానికి సంరక్షిస్తుందట తల్లి. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్తే స్మృతా మతిమతి శుభాం దాసి దారిద్ర్య దుఃఖ వయహారిణి కార్తవద్యంతాం సర్వోపకమలనాయ తదాత్రి చిత్ర అని అంటారు. అంటే దుర్గే స్మృత హరసి భీతి అంటే అమ్మవారిని ఎప్పుడైతే స్మరణ చేసుకుంటామో అశేషమైనటువంటి భీతి ఏదైతే ఉందో
జంకు భయం అనేది లేకుండా అమ్మవారు ఎప్పుడు మన అందు కాపాడుతుంటుందట. స్వస్తే స్మృతా మతిమాతి శుభాం. ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధన చేస్తామో, అమ్మవారి స్మరణ చేస్తామో, స్వస్తే స్మృతా ఏదైతే ఉందో ఆ భయాన్నంతా తొలగించి తల్లి మతి శుభాం, శుభాలన్నీ కూడా కలగజేస్తుందట ఆ తల్లి. అలాగే సర్వ దారిద్ర్య దుఃఖ భయహారిణి, అంటే ఎటువంటి దుఃఖము కలిగినా భయము విడిచి భయాన్ని తొలగించేటువంటి భారాన్ని తీసి ఆ భయాన్ని హరించేస్తుందట తల్లి. అంటే మనలో ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలన్నీ కూడా అమ్మవారికి ఒకసారి స్మరణ చేసుకొని మనసారా అమ్మవారికి పాదార వింద శరణాగతి చేసి స్తుతిని చేస్తే తప్పకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుందట ఆ తల్లి. అటువంటి కార్తవందంత్య అంటే ఎటువంటి వదంతులు వచ్చినా కానీ మన నుంచి కార్యానికి సంబంధించిన వదంతులే కావచ్చు, క్రియకు సంబంధించిన వదంతులే కావచ్చు, ఏవైనా కానీ వస్తే తొలగించి మనల్ని రక్షించేటువంటి భారాన్ని తీసుకుంటుందట తల్లి. అందుకే సర్వోపకమల నయనాం తదాత్రి చిత్ర. మా కమల నయనంతో కూడినటువంటి తల్లి, నీ చల్లని చూపులు మా పైన ఉంటే లోక రక్షణ చేసేటువంటి స్థితి కలిగేటువంటి భారం నీది ఉంటుంది తల్లి. మా అందరినీ కాపాడేటువంటి స్థితి నీ ద్వారానే మాకు లభిస్తుంది తప్ప ఇంకెవరి వలన లభించదు అని చెప్పి అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తాం మనమంతా కూడా. అలాగే అజ్ఞాన తిమిరాలు ఏవైనా ఉన్నా ఆ అజ్ఞాన తిమిరాలన్నింటినీ కూడా నశింపజేసే బాధ్యత తల్లి స్వీకరిస్తుందట. తద్వారా మనకు శుభాన్ని కలుగచేస్తుంది ఆ తల్లి. మరి ఆ తల్లి కూడా ఎంతటి విశేషతత్వాన్ని కలిగింది అంటే, యా చండీ మధుకైటవ భాందనలే యా మహిషోన్మీలన యా ద్రుమక్షేణ చండముండ మదిని యా రక్త బీజాషణి శక్తి శుంభ నిశుంభ దైత్యధరిణి యా సిద్ధిదాత్రీ పర సా దేవి నవకోటి మూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి అని అంటారు. అమ్మవారు చండీ స్వరూపాన్ని పొంది మధుకైటప సంహారం చేసి మహిషాసుర మర్ధనిగా సంహారము చేసి, అలాగే చండముండ మదనీత రక్త బీజాని రక్తవర్ణము కలిగినటువంటి రాక్షసులను, అలాగే చాలా దుర్గములు పొందినటువంటి రాక్షసులను, శక్తిని అందరినీ దేవతాశక్తిని హరింపజేసేటువంటి రాక్షసులను, అలాగే శుంభ నిశుంభ దైత్యులందరినీ కూడా సంహరించి సిద్ధిదాత్రిగా పొంది మనందరికీ కూడా సిద్ధిని చేసేటువంటి స్థితి కలిగిందట ఆ తల్లి. మరి ఆ తల్లి దుర్గా అంటేనే సర్వ ఆపదల నుంచి రక్షించేటువంటి తల్లి, శక్తిమయి ఆమె. అటువంటి తల్లిని మనంతా కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, శరణాగతి చేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మ చాలా సంతుష్టురాలవుతుందట. ఆనంద పరవశంతో వీడు నా కొరకు చేస్తున్నాడే, ఇతను నా కొరకు పూజ చేస్తున్నాడే, కాబట్టి ఇతనికి నేను సంరక్షించేటువంటి భారాన్ని తీసుకుంటా అని చెప్పి తల్లి తన చల్లటి కనుచూపులను మన పైన వేసి ఆ సంరక్షణ భారాన్ని తీసుకుంటుందట ఆ తల్లి దుర్గామాత. తాం దుర్గాం దుర్గమం దేవి సంసారనవతారిణి నమామి భవభీతోహం. అంటే సంసార సాగరంలో ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా వివాహమైన తర్వాత ఒక భార్యాభర్తలకు ఇంట్లో యాజమాన్యం పొందినటువంటి యజమానికి చాలా రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలలో ఎన్నో రకమైనటువంటి ఆపదలు, సంక్లిష్టమైనటువంటి సమయాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయాలలో ఎప్పుడైతే దుర్గామాత యొక్క స్మరణ చేస్తాడో సంసారవ తారణి అని అంటారు. సంసారనవ తారణి అంటే సంసారంలో ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగించి మనందరినీ కూడా సంరక్షించే నమామి భవభీతోహం. నిన్ను ఎవరైతే స్మరణ చేస్తావో మా అందరికీ కూడా భవభీతోహం, భీతి అనేది లేకుండా చేస్తుందట ఆ దుర్గామాత. మరి ఈ మాత అంత తొందరగా సిద్ధి పొందేటువంటి విధానం పొందదట. ఏదో మనసుకు తోచినటువంటి విధంగా చేయాలి, మనసులో అమ్మను నిలుపుకొని చేస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందట. ఏదో నామమాత్రమైనటువంటి ఏదో పూజ చేయాలి అని చిత్తం శివుని మీద అన్నట్టుగా కాకుండా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేరరా, భాండశుద్ధి లేని పాకమేడరా అని మనకు చెప్తూ ఉంటారు. అంటే చిత్తశుద్ధితో కలిగి అమ్మ నీవే తప్ప ఇంకెవరు లేరు అనే ఒక భావనను చేస్తూ ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాము అప్పుడు తల్లి అనుగ్రహం పొందుతుందట. ఆ అనుగ్రహాన్ని ఇచ్చి మనందరినీ కూడా అశేషమైనటువంటి మానవాళికి సమస్త జీవరాశులందరినీ కూడా కాపాడి ప్రకృతిని కాపాడేటువంటి విధానాన్ని స్వీకరిస్తుందట తల్లి. మరి అమ్మ తొందరగా దొరికేటువంటి అవకాశం లేదని చెప్తుంటారు పెద్దలు.
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంతి సుఖప్రదా దుష్టధూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమాందిక్వర్ధిత అంటారు. దుర్లభ దుర్గమ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం దొరకడం కూడా దుర్లభమైనదట. అంత తొందరగా అమ్మవారి యొక్క అనుగ్రహం దొరకదట. వీడు అమ్మవారు అనుకుంటుందట, వీడు చేసేది నా కొరకు చేస్తున్నాడా, ప్రజల హితంగా చేస్తున్నాడా, వాని కొరకు స్వార్థపరమైనటువంటిది చేస్తున్నాడా అని చెప్పి చాలా పరీక్షలు పెడుతుందట తల్లి. ఆ పరీక్షలలో నెగ్గిన వానికి దుర్లభం అంటే సాధించడానికి చాలా కష్టతరమైనటువంటి విధానం అంటారు దుర్లభం అంటే. అటువంటి దుర్లభమైనటువంటి దుర్గమా దుర్గా అంటే దుర్గమమైనటువంటి విధానాన్ని పొందకుండా సదాచారాన్ని పొందేటువంటి విధానం కలిగిన వాడికి మాత్రమే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికేటువంటి అవకాశం ఉంటుందని తల్లి చెప్తుంది. ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో దాని తర్వాతనే ఈ శ్లోకంలో చెప్పారు దుఃఖహంతి సుఖప్రదాహ. ఎప్పుడైతే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాము అని తెలిసిందో అమ్మవారు మన వెంబడే ఉండి మనను సంరక్షణ చేస్తూ, ఉదాహరణ చూడండి, వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన తర్వాత నందవ్రజానికి తీసుకుపోవడానికి సిద్ధమవుతాడు. ఆ నందవ్రజానికి సిద్ధమైనప్పుడు ఆయన భీకరమైనటువంటి వర్షం పడుతుంటుంది. అలాగే యమునా నది అనేది అడ్డం వస్తుంది. ఆ యమునా నది దాటిపోతే తప్ప అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని ఆ యొక్క యశోద ఒడిలో చేర్చడానికి ఆస్కారం లేదు. కానీ అప్పుడు వసుదేవుడు అనుకున్నాడు, ఈ పిల్లవాడిని పట్టుకొని పోవడం ఎంతో కష్టమైనటువంటి అవుతుంది, ఇది నా వల్ల అవుతుందా కాదా అని చెప్పి చేశాడు. ఎందుకంటే దుఃఖహంతి సుఖప్రద అంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆరాధన, భగవంతుడే కావచ్చు భగవతినే కావచ్చు ఆరాధన చేసి, తండ్రి నీవే తప్ప నాకు హితం బెరగా అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క పరమాత్ముని ఆరాధన చేస్తామో పరమాత్ముడే మనకు సంరక్షణగా ఉండి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అటువంటి యమునను దాటేటప్పుడు భీకరమైనటువంటి వర్ష ప్రభావం పడడం చేత ఆ స్వామిని రక్షించడానికి ఎప్పుడైతే ఆ పాము ఆదిశేషు ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని రక్షించడానికి వసుదేవుని పైన బుట్టలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని సంరక్షించడానికి ఆ నాగరాజు, ఆ పనిరాజు ఎవరైతే ఉన్నారో ఎట్లయితే సంరక్షణ చేశారో, ఎలాగైతే సంరక్షణ చేశారో ఆ విధంగా మనల్ని అమ్మవారు కాపాడుతుందట. సదా సంరక్షమాం అంటే ఎప్పుడు కూడా సంరక్షిస్తుంటే ఉంటుందట తల్లి. దుష్టదూర దురాచారం మరి ఎవరికి లభిస్తుంది ఈ తల్లి అంటే, ఎప్పుడైతే దుష్టత్వాన్ని విడిచిపెట్టి సదాచారాన్ని పట్టుకుంటాడో, దురాచారాన్ని విడిచిపెట్టి సదాచారాన్ని ఎవరైతే పట్టుకొని ఉంటారో అటువంటి వానికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని తల్లి చెబుతుంది. శమనీ దోషవర్జిత ఎవరైతే ఇవన్నీ వదిలిపెడతారో మనం తెలుసో తెలియకనో ఎన్నో పాపాలు చేస్తుంటాం, అవన్నిటిని కూడా వర్జించజేసి సర్వజ్ఞ సాంద్ర కరుణ ఎప్పుడు కూడా అన్ని రకమైనటువంటి సర్వకళా విద్యలను అన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది తల్లి. మరి కరుణా రసమైనటువంటి చూపు చేత, మంచి లాలన చేత ఒక తల్లి పిల్లవాడిని ఎలాగైతే సంరక్షిస్తుందో, ఒక సంవత్సరం పసిపాపను అలా సంవత్సర పసిపాపలుగా తల్లి ఎప్పుడు కూడా ఆ దుర్గామాత యొక్క దృష్టిలో మనందరం ఉండి అలా సంరక్షించేటువంటి భారాన్ని తీసుకొని కరుణా రసామృతమైనటువంటి దృష్టి చేత మనల్ని కాపాడుతుందట తల్లి. సమానాం దిక్వర్ధిత ఒక దిక్కు కాదండి, ఎన్ని దిక్కులైతే ఉన్నాయో అన్ని దిక్కులలో కూడా అమ్మవారు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ, ఎటు వెళ్ళినా ఎక్కడున్నా ఏది చేసినా ఏ కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నా ఆ కార్యక్రమంలో సఫలీకృతాన్ని చేసే విధంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, యజ్ఞత్వాన్ని, తర్వాత వాక్చాతుర్యాన్ని కూడా అందించేటువంటి శక్తి అమ్మవారు మనకు ప్రసాదిస్తుందని చెప్తుంటారు. కానీ మరి అమ్మవారు దొరకాలంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలంటే మాత్రం దుర్లభ దుర్గమా దుర్గ ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క శరణాగతిని పొందేటువంటి విధంగా ఆరాధన చేస్తూ ఉండాలి. సమాజ సేవ హితంగా చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు అమ్మవారు అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంటే ప్రతి జీవిలో కూడా అమ్మవారి యొక్క దృష్టి చేత అమ్మవారు ఉన్నది ప్రతి దాంట్లోని నమ్మకం చేత మనం చేసినట్టయితే అప్పుడు అమ్మవారు మనకు ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ శ్లోకం దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంతి సుఖప్రద దుష్టదూర దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరణ సమానాం దిగ్వర్ధిత అని చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఒక నామశ్లోకం ఇదంతా కూడా. ఆ శ్లోకంలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి పదార్థాన్ని మనం అన్వయం చేసుకున్నట్టయితే, అర్థాన్ని తీసుకున్నట్టయితే అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వం మనకు కనబడే అవకాశం ఉంటుంది. అమ్మవారు శక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి, మనలో ఉన్నటువంటి శక్తిని పెంపొందించే విధంగా తల్లి
తోటుపాటు చేస్తుంది. అలాగే మనలో చైతన్యాన్ని, మనలోపల ఉన్నటువంటి విద్యను విభూతిక మనం చెప్తుంటాం. అంటే మనలో ఒక రకమైనటువంటి ప్రతి మానవునిలో ఒక రకమైనటువంటి ఉన్నత స్థితి కలిగేటువంటి విద్యను ప్రకాశిస్తుందట తల్లి. అది బయట పెట్టుకునేటువంటి అవకాశాన్ని చైతన్య స్వరూపినిగా మనకు అమ్మవారు అనుగ్రహం చేస్తుంది. అలాగే దుర్గా అనంటే దుఃఖ, దురితం, దుర్మార్గం, దురాచార, దుసాధ్యం అని ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా దూరం చేసి సుఖప్రదమైనటువంటి జీవనాన్ని మనకు అమ్మవారు కలుగజేస్తుందని యొక్క అర్థము. తాం తాం దుర్గమాం దుర్గమాదేవి దురాచార విఘాతిని. ఎప్పుడైతే అమ్మా నీవే దిక్కు మాకు, నీవు తప్ప ఇక కాపాడేవాడు లేడమ్మా అని ఎవరైతే అమ్మవారి యొక్క స్మరణ నామపూర్వకమే కావచ్చు, మంత్రపూర్వకమే కావచ్చు, జపమే కావచ్చు, తర్పణమే కావచ్చు, శ్రీచక్ర ఆరాధననే కావచ్చు, గోమాత సేవనే కావచ్చు, ఎప్పుడు చేసినా మనకు లలితా సహస్రనామంలో మొదలయ్యేది శ్రీమాత్ర అనే, శ్రీమాతే శ్రీమాతృక అనే స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. అటువంటి ప్రారంభమైనటువంటి గోమాత శ్రీమాత అనే విధానంగా అమ్మవారు ఉంటుందంటే ఎప్పుడైతే గోమాత సంరక్షణ జరుగుతుందో ఆ యొక్క గో సంరక్షణ జరిగిన చోట ప్రతి చోట కూడా అమ్మవారు ఉండి సమస్త భూమిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా సుభిక్షంగా చూసుకునేటువంటి బాధ్యతను స్వీకరిస్తుందట తల్లి. అలాగే నమామి భవభీతోహం సంసారనవతారిణి. ఎప్పుడైతే భవభీతాలను అంటే మనలో ఉన్నటువంటి భయాన్ని, భీతిని పోగొట్టి మనందరినీ కూడా సంసారమైనటువంటి ఈ సాగరంలో ఈదుతున్న వారిని అందరినీ కూడా ఒక నావలాగా తీసుకువచ్చి ఒడ్డున చేర్చేటువంటి బాధ్యత తీసుకుంటుందట తల్లి. అందుకే దుర్గా సూక్తంలో చెప్తుంటారు, నావేవ సింధుం దురితాత్యగ్ని. అంటే నావ అనేది ఎలా ఉంటుందంటే మనకు ఆపదలు కలిగినప్పుడు, శత్రువుల యొక్క బాధ కలిగినప్పుడు, ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు మనమంతా కూడా సంరక్షించడానికి ఎప్పుడైతే స్మరణ చేస్తామో దుర్గామాతది, ఆమె నావేవ సింధుం దురితాద్యగ్ని అని ఎప్పుడైతే ఒక నావ ఒక ఆపదలో ఒక సముద్రంలో కావచ్చు, ఒక నదిలో కావచ్చు, చిక్కుకున్నటువంటి మనుషులను కాపాడడానికి కొన్ని ఫోర్సెస్ ఉంటాయి కాపాడడానికి వెళ్ళేటి. ఆ నౌకాదళమే కావచ్చు, రక్షణ దళాలే కావచ్చు, అవి వెళ్ళి ఎలాగైతే ఆ యొక్క ఆపదలు ఉన్నవాడిని కాపాడి ఆ నావలో తీసుకొని పెట్టుకొని ఒడ్డుకు సంరక్షణ విధానంగా వానికి బాధలన్నీ తొలగించి వానికి ఈతి బాధలన్నీ పరిపూర్ణంగా తీర్చి ఎప్పుడైతే ఆ ఒడ్డుకు చేరుస్తారో అదేవిధంగా తల్లి కూడా సంరక్షణ భారాన్ని తీసుకొని ఒక నావేవ సింధుం దురితాద్యగ్ని, ఒక జలాశయంలో కొట్టుకుపోతున్న వాడిని సంరక్షించి ఒడ్డుకు చేర్చేటువంటి నావలాగా, అంటే ఈ సంసార సాగరమైనటువంటి విధానంలో మనం అందరం ఉన్నాం. ఆ సాగరంలో నుంచి బయటపడి నన్ను నమ్ముకోరా నాయన అని చెప్పి ఒక మార్గాన్ని చూపించి, ఒక నావలాగా మనకు ఒక తోవను చూపించి ఆ మార్గం ద్వారా మనం అందరం కూడా బాగా ఉండాలి, అందరూ బాగుపడాలి అనే ఉద్దేశం చేత అమ్మవారు రక్షించి ఒడ్డుకు తీసుకువెళ్ళి దించేటువంటి బాధ్యతను తీసుకుంటుందట తల్లి. అలాగే తల్లి దుర్గా సప్తశతిలో చెప్తారు, త్వాం ఆశ్రితానాన్ నవిపన్నరానాన్ త్వాం ఆశ్రిషాయాం ఆశ్రయప్రయార్షి అని అంటారు. ఎవరైతే అమ్మవారి యొక్క ఆశ్రయాన్ని పొందుతారో అభయాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంటుందట తల్లి. త్వాం ఆశ్రిత ఆశ్రయప్రయార్షి. ఎప్పుడైతే తల్లి నీవే, నీ ఆశ్రయం తప్ప నాకు ఇంకేది లేదమ్మా అని చెప్పి ఎవరైతే అమ్మవారి యొక్క విధానం చేత ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, మంత్రపూర్వకమైనటువంటి స్మరణ చేసిన, మంత్ర జప తథ అనుష్ఠానాలు ఎవరు చేసినా కానీ అమ్మవారు సంరక్షించి ఆశ్రయాన్ని కలిగిస్తుందట ఆ తల్లి. అటువంటి దుర్గామాత యొక్క సంరక్షణ భారాన్ని మనకు అందరికీ తీసుకుంటుందట ఆ తల్లి. దుర్గా రూపేచ సంగ్రేహ. ఎప్పుడైతే పూర్వకాలంలో మనకు గమనించి చూడవచ్చు, రాజుల యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ కూడా, అప్పుడు పూర్వం రాజులందరూ కూడా దుర్గాస్మరణ చేసి దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ యజ్ఞాన్ని చేసి శత్రువుల పైన పోరాటానికి వెళ్ళేవారట, యుద్ధాన్ని చేసడానికి వెళ్ళేవారట. ఆ కథన రంగంలో అమ్మవారు దుర్గా రూపేచ సంగ్రేహ అంటే సంగ్రామ సమయంలో కూడా తల్లి అందరూ కూడా రక్షించడానికి, ఆ రాజ్యం ఒక విజయాన్ని సాధించడానికి కొరకే తోడ్పాటు చేసి దుర్గా హరతి పాపమని, ఎవరైతే పాపపుణ్యాలు చేసేటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా సంరక్షణ భారాన్ని తీసుకొని ఆ రాజులకు విజయాన్ని ప్రసాదించేటువంటి మార్గంలో ఉంటుందట ఆ తల్లి. అందుకే దుర్గా రూపేచ సంగ్రాహే అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే ధర్మపరమైనటువంటి యుద్ధంలో ఆ ధర్మపరమైనటువంటి రాజు ఎవరైతే ఉంటాడో ప్రతి పౌరునిని ఆ యొక్క రాజు తల్లిలాగా, తండ్రిలాగా పోషణ చేసేటువంటి విధానంగా అవలంబించేటువంటి వాడు ఉంటాడో వారందరికీ కూడా సంరక్షణ భారాన్ని చేస్తుందట తల్లి.
అలాగే మీకు మహాభారతంలో గమనించినట్టయితే పాండవులంతా కూడా వనవాసానికి వెళ్ళిన తర్వాత అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళే ముందు ధర్మరాజు కూడా అర్జునుడు కూడా దుర్గాదేవి యొక్క స్మరణ చేయండి, దుర్గాదేవి యొక్క పూజా విధానం చేయని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వారికి బోధన చేశాడని దేవీ భాగవతంలో ఉంది మనకు. తద్వారా ఆ దుర్గాదేవి యొక్క స్మరణ చేయడం ద్వారా ఆపదుద్ధారక దుర్గాస్తుతిని కూడా ధర్మరాజు అర్జునుని యొక్క దుర్గాస్తుతులు మనం తెలుసుకోవచ్చు. తద్వారా కూడా వారు విజయాన్ని సాధించారని చెప్పి అనుకూలమైనటువంటి విధానం మనకు కనబడుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఒకసారి దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పినాడు, ఎప్పుడైతే మాయాస్వరూపం అనేది లేకపోతే ఈ యొక్క శ్రీకృష్ణ అవతారం అనేది లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు. ఎందుకంటే అమ్మవారి మీద అంత అనుగ్రహం, అమ్మవారు అంటే అంత ప్రీతి, నారాయణ నారాయణి అని. ఎందుకంటే దేవకి వసుదేవుల యొక్క గర్భంలో పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అది శ్రావణ బహుళాష్టమి రోజు నాడు పుట్టాడు. అదే రోజు నాడు యశోద గర్భంలో అమ్మవారు మాయాస్వరూపిణి అయి పుట్టడం ద్వారా ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకువచ్చింది. కాబట్టే శ్రీకృష్ణ తత్వాన్ని మనందరికీ తెలియజేసేటువంటి విధానం కలిగింది అమ్మవారి యొక్క దయచేత అని చెప్పి వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెప్పినాడు. శ్రీకృష్ణ అంతటి గొప్పవాడే అంటే ఎందుకంటే ఆయన ధర్మపరాయణుడు, లోక సంరక్షకుడు, స్థితికారకుడు. ఆయనకంటూ సాధించదంటూ ఏదీ ఉండదు. కానీ ఒక అమ్మగారి యొక్క విశిష్టతను తెలపడానికి, అమ్మవారి యొక్క వైభవాన్ని తెలపడానికై దేవీ భాగవతంలో భగవంతుడు ఈ విధంగా చెప్పినాడు. తద్వారా కారుణ్య రూపిణిగా ఉన్న తల్లి ఎవరైతే ఆమె యొక్క కారుణ్యత్వానికి లోబడి ఉంటారో, ఆమె యొక్క కారుణ్యం ఎవరిపైన ఉంటుందో వారంతా కూడా సంరక్షణ బాధ్యత అంటే దేశానికే కావచ్చు, ఒక దేశానికి మంచి రాజు పరిపాలన చేస్తే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సుభిక్షంగా ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని పొందుతాడు. పరిసర ప్రాంతాలు ప్రకృతి అంతా కూడా అనుకూలమైనటువంటి స్థితిగా ఉంటుంది. అదే రాజు దుర్మార్గుడు అయితే లోకవిహితంగా లోకరహితంగా యజ్ఞయాగాదులే కాకుండా సకలమైనటువంటి చరచర జీవులందరికీ కూడా నష్టాన్ని కలుగజేసేటువంటి వాడుగా ఉంటాడట ఆ యొక్క రాజు. అందుకే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే, ఆమె కారుణ్యతమైనటువంటి శీలత ఆ రాజు పైన ఉంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రతి జీవరాశులలో కూడా అమ్మ యొక్క బాధ్యత తీసుకొని సంరక్షించే బాధ్యత ఆ రాజు రూపకంలో ఆ దుర్గా అమ్మవారు ఉండి సంరక్షిస్తుందని తెలియజేయడం జరుగుతుంది. తద్వారా అమ్మవారు శత్రుపీడన ఏదైతే ఉందో ఆ శత్రుపీడనను పోగొట్టడానికి కూడా అమ్మవారి యొక్క కార్యాచరణ ఎంతో అవసరం ఉంటుంది. అలాగే ప్రతి దేవతలందరికీ కూడా దానవుల చేత, రాక్షసుల చేత ఎప్పుడైతే ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి స్మరణ చేసి, స్వామి ఇటువంటి కష్టాలు వస్తున్నాయి, పలానా రాక్షసుని ద్వారా మన యొక్క దేవతలందరికీ కూడా నష్టం జరుగుతుంది అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడంటే, దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతు యాసధ అని చెప్పి దుర్గాదేవి యొక్క స్మరణ చేయండి అని బ్రహ్మదేవుడు చెప్పడం ద్వారా అమ్మవారు నానా విధమైనటువంటి రూపాలను ధరించి ఆ యొక్క దుష్ట శిక్షణను చేసి ఆ దేవతా స్వరూపమైనటువంటి ఇంద్రాది దేవతలందరినీ కూడా కాపాడే అటువంటి బాధ్యత తీసుకుంటుందట ఆ తల్లి. అందుకే దేవానాం కార్యసిద్ధ్యర్థం అంటే ఎప్పుడైతే దేవతలు ఏదైనా కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ కార్యం సిద్ధి పొందడానికి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆవిర్భవతు యా సదా దుర్గా, ఆ దుర్గాదేవి యొక్క స్మరణ చేయడం ద్వారా ఆ యొక్క దుష్ట శిక్షణను, రాక్షస సంహారాన్ని చేసి దేవతలందరినీ కాపాడినటువంటి గొప్పనైనటువంటి కరుణామూర్తి మన దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవికి అష్టమి రోజునాడు ఎవరైతే ఆరాధన చేస్తారో శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి రోజునాడు అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వారికి అష్ట కష్టాలను తొలగించేటువంటి బాధ్యత స్వీకరిస్తుందట తల్లి. శరన్నవరాత్రి ఉత్సవాలలో అష్టమి చాలా ప్రాధాన్యం పొందినటువంటి రోజు. ఆ రోజునాడు దుర్గాదేవి యొక్క స్మరణ చేసిన, ఆరాధన చేసిన ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ఈ రోజునాడు ఎర్రటి పువ్వుల చేత, అలాగే ఎర్రటి వస్త్రాల చేత, సుగంధమైనటువంటి పరిమళ ద్రవ్యాల చేత అమ్మవారికి ఆరాధన చేసిన, దుర్గాష్టమి రోజునాడు కానీ మహర్నవమి రోజునాడు చండీ యాగాన్ని చేసుకున్న ఉన్నతమైనటువంటి స్థితి కలుగజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే అష్టమి రోజునాడు చాలా పుడితే అష్ట కష్టాలు వస్తాయని చెప్తారు. కానీ అష్టమి రోజునాడు పడితే సుఖమైనటువంటి విధానాలు కూడా పొందవచ్చు అని చెప్పి ఇద్దరు మనకు నిరూపణ చేసినారు దేవతా స్వరూపాలు. ఒకటి దుర్గా అమ్మవారు అష్టమి రోజునాడే జనయించింది తల్లి.
అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అష్టమి రోజు నాడే, శ్రావణ బహుళాష్టమి రోజు నాడే ఈ అవతారాన్ని పొందడం జరిగింది. అందుకే చూడండి, అష్టమి అనేది చాలా విశేషమైనటువంటి తిథి. పంచాంగం ప్రకారంగా నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణేందు, తిథ, పంచతిథి అని ఉంటాయి. ఈ పంచతిథులలో కూడా అష్టమి అనేది జయతిథిగా మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే అష్టమి రోజున శుద్ధాష్టమి కంటే బహుళాష్టమి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుందని అష్టమి యొక్క ప్రాధాన్యత చెప్పడం జరిగింది జ్యోతిష్య శాస్త్రంలో. అష్టమి నాడు ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో అటువంటి వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాక మోక్షప్రదాయిని అమ్మవారు మోక్షాన్ని కూడా కలిగజేసేటువంటి విధానం అందరికీ అందజేస్తుంది దుర్గామాత. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆరాధనను మనం అష్టమి రోజునాడు వివిధ అష్టోత్తరాల చేత, దుర్గా అష్టోత్తరం చేత, సహస్రనామాల చేత అమ్మవారికి శ్రీచక్ర ఆరాధన చేసి అమ్మవారికి ఎర్రటి వస్త్రాలను అలంకరణ చేసిన, అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాల చేత పూజించిన, ఇష్టమైనటువంటి పండ్లను నైవేద్యంగా పెట్టిన అమ్మవారు ఎంతో సంతుష్టురాలవుతుందట. తద్వారా మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది తల్లి. కాబట్టి యాదేవి సర్వభూతేషు అని అంటారు. ప్రకృతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ, అంటే ప్రకృతిలో లభించేటువంటి అయితే విధానాలు పొందినటువంటి పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలను ఎటు కూడా కాలుష్యం చేయకుండా సర్వసిద్ధిగా, సహజ సిద్ధిగా పొందేటువంటి ద్రవ్యాల ద్వారా అమ్మవారికి ఎవరైతే ఆరాధన చేస్తారో చాలా ప్రీతి కలుగుతుందట అమ్మవారికి. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలని, అలాగే ఇంకో సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు మహాగౌరి యొక్క ఆరాధనను చేసుకుంటాం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరి శుభం దద్యాన్ మహాదేవి ప్రమోదత. అంటే మహాగౌరి యొక్క స్వరూపంగా అష్టమ రోజు నాడు అందరూ కూడా ఆరాధన చేస్తారు. మహాగౌరి అమ్మవారు నానా విధమైనటువంటి సౌభాగ్యాలను కలగజేస్తుంది. అంటే ధర్మజ్ఞాన వైరాగ్యాలైతే అమ్మవారు ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. సుహాసినులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దుర్గాష్టమి రోజునాడు మహాగౌరి యొక్క ఆరాధన చేస్తే వారి యొక్క పసుపు కుంకుమాలు చల్లగా ఉండేటట్టు అమ్మవారు దీవించేటువంటి విధానం కలిగి ఉంటుంది. ఈ రోజునాడు కుమారి పూజ, సుహాసిని పూజ చేసినట్టయితే అమ్మవారు ఎంతో ప్రీతిపాత్రంగా ఉండి వారికి కావలసినటువంటి విధానాన్ని, నానా విధమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి రూపాన్ని ధరించిందే మహాగౌరి. ఈ గౌరీ అమ్మవారు నలుపు, పసుపు, ఎరుపు రంగులను కలిపితే ఒక రకమైనటువంటి వర్ణం వస్తుంది. అటువంటి వర్ణాన్నే మహాగౌరి వర్ణం అంటారు. ఎందుకంటే అమ్మవారు ఒకసారి శివుడు అమ్మవారిని చూసి కాళీ కాళీ అని చెప్పి అవహేళనగా చేశారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్నగా చెలోక్తులు వేసుకుంటూ ఉంటారు. అటువంటి విధానం చేసినప్పుడు అమ్మవారు కాస్త కాళీ కాళీ అనేసరికి, అంటే నల్లని దాన అనేసరికి అమ్మవారు కాస్త ఆమె యొక్క స్వరూపాన్ని మార్చుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి అవతారమే మహాగౌరి అవతారం. ఆమె నలుపు, ఎరుపు, పసుపు రంగులు కలిపితే ఒక వర్ణన వస్తుంది, అది మహాగౌరి వర్ణన. ఆ వర్ణన రంగును పూసుకొని అమ్మవారు రావడం జరిగింది. ఈ అమ్మవారు శ్వేత వృషే సమారూఢ, అంటే వృషభ వాహనం పైన అమ్మవారు ఉండడం జరుగుతుంది. ఈ దేవి పార్వతి అమ్మవారు యొక్క స్వరూపము. అమ్మవారు ఆ యొక్క శివుని యొక్క ప్రార్థన ద్వారా, తపస్సు ద్వారా పొందినటువంటి అవతారం మహాగౌరి అవతారంగా చేస్తారు. అందుకే ఎప్పుడైనా కానీ శుభకార్యాలు చేస్తున్నప్పుడు, వివాహాది శుభకార్యాలు చేస్తున్నప్పుడు మంగళప్రదాయిని అయినటువంటి మహాగౌరి వ్రతాన్ని చేయిస్తారు అందరి చేత. మనకు కొన్ని సందర్భాలలో మంగళ గౌరీ వ్రతం అని కూడా వస్తుంది. ఆ వ్రతం రోజునాడు గౌరీ పూజను విశేషంగా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి విధానం కలగజేస్తుంది తల్లి. అందుకే వివాహ సమయంలో తప్పనిసరిగా గౌరీ పూజ అనేది చేయిస్తారు ఆడపిల్లల చేత. ఎందుకంటే గౌరీ అమ్మవారు ఏ విధంగా అయితే శివుణ్ణి భర్తగా పొంది సుఖంగా జీవించిందో అదేవిధంగా ఈ యొక్క శివతత్వాన్ని పూనుకున్నటువంటి మహాగౌరీ యొక్క తత్వం ద్వారా ఆ యొక్క కాబోయేటువంటి వధువుకు సౌభాగ్యాన్ని ఎల్లవేళలా ఉంచేటువంటి విధానాన్ని కలుగజేస్తుంది తల్లి మహాగౌరి. అటువంటి గౌరీ ఆరాధనను మనం అందరం కూడా ఈ అష్టమి రోజునాడు పసుపు వర్ణపు పూల చేత అమ్మవారికి పసుపు చీరను కట్టి, అలాగే పసుపుతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పసుపు ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి సుహాసిని పూజ చేయాలని విశేషంగా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారికి సుహాసిని పూజ అన్నా, కౌమారి పూజ అన్నా చాలా ప్రీతి అట. అందుకే ఒక్కొక్క రోజునాడు ఒక్కొక్క విధమైనటువంటి ఆరాధన చెయ్యాలి.
ఒక్కొక్క విధమైనటువంటి వారందరినీ కూడా ఒక్కొక్క రోజునాడు మనం చెప్పుకున్నాం. మొదటి రోజునాడే ఒక రోజునాడు ఎలా అయితే ఆరాధన చేస్తామో 2 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి పిల్లల నుంచి మొదలు పెడితే 10 సంవత్సరాల ప్రాయం వరకు ఉన్నటువంటి పిల్లలకు, ఆడపిల్లలకు ఆ యొక్క కౌమారి పూజ ఒక్కొక్క రోజునాడు ఒక వయసు కలిగిన వారికి చెయ్యాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. తద్వారా ఎప్పుడైతే ఆ యొక్క కౌమారి పూజ చేసినా సువాసిని పూజ చేయడం ద్వారా సుఖ జీవితాన్ని, సుహాసిని తత్వాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించేదే మహాగౌరి. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండి నానా విధమైనటువంటి సౌభాగ్యం, అంటే మగవారికి కూడా సౌభాగ్యం ఉంటుంది, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, రాజ్యపరంగా సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత తల్లి స్వీకరిస్తుంది. అటువంటి తల్లి యొక్క ఆరాధనను మనం అందరం చేసి పరిపూర్ణమైనటువంటి తల్లి అనుగ్రహానికి ప్రీతి పాత్రులు అవుదామని ఆశిస్తూ అందరికీ కూడా మన ధర్మ మార్గం యొక్క శీర్షిక ద్వారా అందజేస్తున్న జగిత్యాల సిటీ ఛానల్ వారికి అమ్మవారి యొక్క మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉండాలని, మనందరిపైన, ప్రకృతిపైన, అందరిపైన సుభిక్షమైనటువంటి దుర్భిక్షాన్ని పాలదోరి సుభిక్షమైనటువంటి జీవితాన్ని ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నత స్థితిని, హైందవ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని, ధర్మపరాయణమైనటువంటి సాంప్రదాయాన్ని కాపాడేటువంటి విధంగా అమ్మవారు అనుగ్రహం కల్పించాలని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.